ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన ఎందుకు చేస్తాము? మన అవసరాలు తీర్చబడాలని, మనం ఏదైతే అడిగితే అది ఇచ్చే దేవుడని, ఆయన లేదనుకొని మనకు అనుగ్రహిస్తే దేవుడని మనం ప్రభు దగ్గర కొన్ని కోరికలు కోరుతాము. అవునా కదా? అయితే అది ఏ కోరికైనా కానీ, అది చిన్నదే కానీ పెద్దదే కానీ ఏదైనా కానీ, మనము ప్రార్థన చేసిన ప్రార్థన ప్రకారము నా యేసయ్య అది మీకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అడిగింది ఆయన లోపల దాచుకొని లేదు అని చెప్పే దేవుడు కాదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ రాత్రి కాల సమయంలో పిల్లలైనా పెద్దలైనా యవనస్తులైనా ఎవరైనా కానీ ప్రభువు దగ్గర మోకరించి, ప్రభువా నాది ఫలాని కోరుకుందినైనా, ఆ కోరిక నాకు తీర్చునైనా ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుడు ఆయన సంతోషంగా ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. అయితే మనం ఆరాధిస్తున్న యేసయ్యకు కూడా కొన్ని కోరికలు ఉన్నాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్యకి కొన్ని కోరికలు ఉన్నాయి. కొంతమందికి ఆలోచన రావచ్చు, ఆయన దేవుడు కదా, అసలు ఆయన కోరికలు ఉంటాయా అని కొంతమందికి ఒక ఆలోచన రావచ్చు. కానీ యేసయ్యకి కోరికలు ఉన్నాయి. నీ ద్వారా, నీలో నిన్ను చూచినప్పుడల్లా ఆయన ఒక కోరికను కోరుకుంటూ ఉంటున్నాడు. ఏమిటా కోరిక? ఏమిటంటే, దేవుని యందు, నా యందు మీరు భయపడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవునికి మనము భయపడాలి. మానవుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో నివాసం చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు కోరుకునేది, నీ దగ్గరకు వచ్చి నీ కోరికలన్నీ తీరుస్తూ ఉన్నాను, నీ అక్కర్లన్నీ తీరుస్తూ ఉన్నాను, నా కోరిక నువ్వు తీర్చాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఏమిటి ఆ కోరిక అంటే, దేవుని సన్నిధిలో మనమంట బ్రతికినంత కాలము దేవునికి భయపడుతూనే ఉండాలి. హల్లెలూయా. భయపడుతూనే ఉండాలి. దేవుని ఎదుట భయపడుతూ, దేవుని సన్నిధిలో వణుకుతూ, దేవుని సన్నిధిలో దివారాత్రములు గడుపుతూ ఉన్న మనకి కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యాన్ని నేను త్వరగా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు ఇవ్వబడిన సమయం చాలా తక్కువ. అయితే గమనించండి, కుర్రోడికి బైక్ ఇవ్వకూడదు, పాస్టర్ గారికి మైక్ ఇవ్వకూడదు. ఎందుకో తెలిసిన? వాడు అంటే ఆ బైక్ వచ్చిన ఆనందంలో ఎటదొలుతాడో తెలియదు. పాస్టర్ గారికి కూడా మైక్ ఇచ్చిన ఆనందంలో ఎప్పుడు ముగిస్తాడో తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ రాత్రికాల సమయంలో నేను సరి అయిన సమయానికి నేను ముగిస్తాను. గమనించండి, బైబిల్ గ్రంథములో అందరూ బైబిల్లో మనం చదువుతాము. 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 17వ వాక్య భాగాన్ని ఒకళ్ళు తీయండి, మరొకళ్ళు లూకాసు వార్త 23వ అధ్యాయము 40వ వాక్య భాగాన్ని మరొకళ్ళు తీసి చదవండి. 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 17వ వాక్య భాగాన్ని త్వరగా మనం చదువుదాం. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి. చాలు. లూకాసు వార్త 23వ అధ్యాయము 40 వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, చదవబడిన ఈ యొక్క 2 వాక్య భాగాల్లో మనం చదివితే దేవునికి భయపడటం వలన కొన్ని ప్రయోజనాలు జరుగుతాయి. ఈ రాత్రి నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. అయితే ఈ చదవబడిన వాక్య భాగ గ్రంథములో పేతురు అంటూ ఉంటున్నాడు, దేవుడంటే భయము లేకుండా
దేవుడంటే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, దేవుడంటే చూడండి రెక్లెస్తనంగా ఉంటున్న వారిని చూసి నీవు దేవునికి భయపడవా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో చాలా మంది దేవుని ఉంటారు, పరిచర్య చేస్తూ ఉంటారు, వారిలో భయము కనపడదంట. ఏ భయము? దేవుడంటే భయం కనపడదు. మాకు అన్ని తెలుసు అంటారు, మేము ఏదైనా చేయగలుగుతామంటారు, అన్ని చేస్తారు, అన్ని విషయాల్లో ప్రయాసపడతారు, కానీ దేవుడంటే భయపడరు, దేవుడంటే లెక్క చేయరు, దేవుడంటే చీపుగా కనపడతా అంటే చీపుగా చూస్తూ ఉంటారు. అందుకనే పేతురు చెబుతున్న మాట, నీవు దేవునికి భయపడవా. ఈ లూకా సువార్తలో కూడా మనం చూస్తే ఒక దొంగ, పట్టుబడిన దొంగ మరొక దొంగతో అంటాడు, ఇదిగో నీవు అదే శిక్షా విధిలో ఉన్నావో, నువ్వు దేవునికి భయపడవా. నా ప్రియమైన దేవుని సహోదరులారా, ఈ చదవబడిన వాక్య భాగ గ్రంథములో ఒక దొంగ అంటాడు, నేను ఈ వాక్యాన్ని నేను త్వరగా చెప్పి నేను ముగిస్తాను. ఒక దొంగ అంటాడు, సిలువలో ఉండి ఏమని చెబుతున్నాడంటే, ఇదిగో నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, మీ అందరికి బాగా తెలుసు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను రక్షించు అంటున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడు అంటే, దేవుని చూస్తూ ఎగచాలి చేస్తూ ఉన్నాడు. మరణము అతనికి సమీపంగా ఉన్నా, మరణము అతన్ని పట్టుకుంటున్నా గాని ఈ వ్యక్తి చనిపోతానన్న సంగతి కూడా తెలిసి దేవుణ్ణి హేళన చేస్తా ఉన్నాడంట, దేవుని దూషిస్తా ఉన్నాడు, దేవుణ్ణి చూస్తూ నవ్వుతూ ఉన్నాడు. ఏమని? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు. నా ప్రియమైన దేవుని సహోదరులారా, మరొక దొంగ అంటాడు, నువ్వు దేవునికి భయపడవా అంటున్నాడు. ఎందుకు ఆ వ్యక్తిని చూసి నీవు దేవునికి భయపడవా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో నా ప్రియమైన దేవుని సహోదరులారా, కొంతమంది అధికారులను చూసి భయపడతారు, కొంతమంది చూడండి పెద్దవాళ్ళని చూసి భయపడుతూ ఉంటారు, కానీ దేవుడంటే చాలా మంది భయము లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. అందుకనే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన కోరిక ఏమిటంటే, చూడండి నీవు నాకు భయపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము దేవునికి భయపడాలి. నా ప్రియమైన దేవుని సహోదరులారా, మరి కొంతమంది దేవుడంటే భయపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పరిశుద్ధులంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధులైన వారు దేవునికి భయపడతారు, నీతిని అనుసరించే వారు దేవునికి భయపడతారు, యథార్థతను పట్టుకున్న వారు దేవునికి భయపడతారు. భయపడేవారు కొందరు, వారు దేన్ని లెక్క చేయరంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మాత్రమే భయపడతారు. నా ప్రియమైన దేవుని సహోదరులారా, ఈ చదవబడిన యొక్క వాక్య భాగ గ్రంథములో మనము దేవునికి ఎంత భయపడితే ఎంత ప్రయోజనం కలుగుతుందో, ఎంతో మేలు జరుగుతుందో బైబిల్ గ్రంథంలో మరొక మాట మనం చదువుకుందాము. దేవునికి భయపడటం ద్వారా చూడండి కలిగే మేలు చూద్దాం. మనము ఆదికాండము 22వ అధ్యాయము 12వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము త్వరగా మనం చదువుకుందాం. ఆదికాండము 22:12 వాక్య భాగం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని ఏమీ చెయ్యకము, వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవునికి భయపడిన వారు ఏం చేస్తారో తెలుసిన, మొట్టమొదటిగా సమర్పణ కలిగి ఉంటారంట. ఈ వాక్యాన్ని నేను వివరించను, కానీ అబ్రహాము జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఎక్కడో వ్యాపారం చేసుకుంటున్న అబ్రహాముని దేవుడు పిలిచి, అబ్రహాముకి చూడండి, అబ్రహామును బట్టి దేవుడు సాక్ష్యం చెప్పడం గల కారణము, అబ్రహాం అంట దేవునికి ఎప్పుడు భయపడే వ్యక్తి అంట, ఎప్పుడు భయపడే వ్యక్తి, లోబడే వ్యక్తి. కనుకనే ఆ అబ్రహాము
దేవునికి భయపడటం గల కారణము ఇతను సమర్పణ జీవితమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిచర్యలో సమర్పణ, వ్యక్తిగతంగా సమర్పణ, భక్తిలో సమర్పణ, ఆత్మీయతలో సమర్పణ. చూడండి, ఇతను సమర్పణకు చూడండి లోబడ్డాడు కనుకనే ఈ సమర్పించుకున్న వారంటే దేవునికి భయపడతారు. ఇప్పుడు పేతురయ్య గారు ఉన్నారు, దేవుని యొక్క పిలుపుని బట్టి సమర్పించుకున్నాడు. ఆయన ప్రార్థన ఫలమే చూడండి ఆ యొక్క పరిచర్యను దేవుడు ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన ఫలమే తన కుమారుణ్ణి ఒక మంచి సేవకునిగా దేవుడు సమర్పించుకున్నాడు. అతని కుమారులు కూడా రాబోతున్న దినాలలో మంచి పరిచర్యకులుగా దేవుడు మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మరి జాకబ్ బ్రదరు ఎక్కడో పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఈ ప్రాంతానికి వచ్చి ఒక సమర్పణ కలిగి పరిచర్య చేస్తున్నాడంటే దేవునికి భయపడుతున్న వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి భయపడుతున్న వ్యక్తి, దేవుడు ఏదైతే చెబుతున్నాడో అది చేయగలిగిన సమర్థత కలిగి ముందుకు వెళ్తూ ఉన్నాడు. అది నష్టమే రాని ఏదైనా రాని ఒక సమర్పణ కలిగి ముందుకు వెళ్ళటం ద్వారా దేవుడు అతనికి తోడుగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఇతను బలముగా ఉన్న వ్యక్తి అబ్రహాము సమర్పించుకునే విషయంలో చాలా బలముగా ఉన్నాడు. దేవుడు అన్నాడు ఒకరోజు అతన్ని పరీక్షిద్దామని, ఇదిగో నువ్వు అంతగా ముద్దుగా పెంచుకుంటున్నావే నీ కుమారుడు, నాకు బలి ఇవ్వు అంటున్నాడు. ఆ మాట విన్న అబ్రహాం అంటాడు, చూడండి అబ్రహాము దేవునికి వ్యతిరేక సమాధానం చెప్పకుండా దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పిన పనిని చేయటానికి తన కుమారుని అలా తీసుకెళ్ళాడు. కొండ మీదకి తీసుకెళ్ళిన తర్వాత కత్తి తీసుకొని చంపబోతూ ఉంటుంటే అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అబ్రహాము ఇదిగో ఆ చిన్నవాడి మీద నీ కత్తి మాత్రము ఎత్తకు. ఎందుకు తెలుసునా, నీవు దేవునికి భయపడేవాడివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఏ విషయాల్లో దేవునికి భయపడుతున్నా? కొన్ని విషయాల్లోనే భయపడుతున్నామా? అన్ని విషయాల్లో భయపడుతున్నామా? దేవునికి నువ్వు భయపడితే నీ జీవితము ఒక సమర్పణ కలిగిన జీవితముగా దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి భయపడకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే, నేను చూడండి దేవునికి భయపడకుండా నువ్వు ఇష్టానుసారముగా నువ్వు నడుచుకుంటే నీ జీవితం ఎందుకు పనికిరాదో ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు నాకు భయపడాలి, లోకానికి కాదు, సాతానుకు కాదు, బంధువులకు కాదు, రాజకీయ నాయకులకు కాదు, అనేక మంది కాదు. నువ్వు నాకు భయపడాలి. నువ్వు ఎంత భయపడితే నీ జీవితాన్ని అంతగా వెలిగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే దేవునికి భయపడటం ద్వారా ఈ అబ్రహాము చూడండి సమర్పణ కలిగి ఉన్నాడు కనుకనే దేవునికి భయపడ్డాడు. రెండవ మాట కూడా మనం చదువుకుందాము. ఆదికాండము 42వ అధ్యాయము 18వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవునికి భయపడే వారంట ఉపకారము చేసేవారు. చదువుదాం. నేను దేవునికి భయపడువాడును, మీరు బ్రతుకున్నట్లు చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చదవబడిన వాక్య భాగ గ్రంథంలో దేవునికి భయపడేవారంట ఎవరికైనా ఉపకారం చేసేవాళ్ళు, అపకారం తలపెట్టేవాళ్ళు కాదు. అరే వీడు నాకు పలానా రోజు కీడు తలపెట్టాడు రా, వీడు పైకి రాకుండా వీడిని తొక్కాలి అని ఎవరు చేస్తారు? లోకస్తులు చేస్తారు. కానీ ప్రభువుని నమ్మిన వారే ఉంటారే కొంతమంది, అతను నాకు కీడు చేసినా, అతను నన్ను హింసించినా, అతను నాకు అనేకమైన విషయాల్లో ఆటంకంగా ఉన్నా ఇతనికి నేను మేలు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మేలు చేసేవారు ఎవరో తెలుసునా? ఎప్పుడు దేవునికి భయపడేవారు. చూడండి అన్ని విషయాల్లో మేలు చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ యోసేపు జీవితంలో కూడా ఈ యోసేపు ఐగుప్తు దేశానికి చూడండి ఆర్థిక శాఖ మంత్రిగా ఉంటున్న రోజుల్లో ఈ యోసేపుని, మీ అందరికి బాగా ఆ స్టోరీ తెలుసు, ఈ యోసేపుని సొంత అన్నలే ఐగుప్తు దేశానికి అమ్ముకున్నారు. డబ్బుల కోసం అమ్ముకున్నారు. ఆ డబ్బులు చూడండి వారు పంచుకున్నారు, విచ్చలవిడిగా దాన్ని ఖర్చు పెట్టేశారు.
అయితే తండ్రికి ఒక అబద్ధం చెప్పి విలువైన ఆ వస్త్రాన్ని ఏదో చూడండి ఒక రక్తములో ముంచేసి, ఇదిగో ఆ అడవికి పంపించావు చిన్నోడిని, అడవికి వచ్చేసాడు, ఎముకలు కూడా మిగలకుండా సింహం తినేసింది, నువ్వు ఎందుకు పంపించావు? చూడండి చిన్న తమ్ముడు అమాయకుడు అని తమ్ముడిని చంపినట్లుగా సృష్టించి తండ్రిని మోసగించి తండ్రి ఆలోచనలు మార్చేసేసారు. అయితే ఈ యోసేపు ఆ ప్రాంతానికి వెళ్ళాడు, దేవునికి నమ్మకంగా ఉన్నాడు, దేవుడంటే భయపడుతూ ఉన్నాడు. చివరికి దేవుడు ఆ యోసేపు ప్రవర్తన చూసి ఆర్థిక శాఖ మంత్రిగా దేవుడు ఎన్నుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఒక పనివాడిగా వెళ్ళాడు, చివరికి ఒక అధికారాన్ని సంపాదించుకున్నాడు. ఎందుకు? దేవునికి భయపడే వ్యక్తిని దేవుడు ఎక్కడ లేపాడు? ఎత్తైన శిఖరాల మీదకి దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ వ్యక్తి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారి సొంత అన్నలు, తండ్రి, మన దేశానికి కరువు వచ్చేసింది, తినటానికి ఆహారం లేదు, కనుకనే ఐగుప్తు దేశానికి వెళ్దాం. ఆ రాజు అతను చాలా మంచివాడంట, తండ్రి చెబుతున్నాడు అతను చాలా మంచివాడు, లేదనకుండా అందరికి సహాయం చేస్తాడు, ఇక్కడే ఉంటే ఆకలి చేత మనం చచ్చిపోతాము, కనుకనే మనము అక్కడికి వెళ్దాం. ఆ తండ్రి మాట్లాడుతూ ఉంటుంటే అన్నలంట ఒకరు చూసుకుంటూ ఉంటున్నారు. ఎందుకు తెలుసునా? సొంత తమ్ముణ్ణి ఆ దేశానికి మనం అమ్మివేశాము, ఆ దేశములకి మనం అడుగు పెడితే ఏ సందులో నుండి వస్తాడో, ఏ వీధిలో నుండి వస్తాడో, మనల్ని చంపుతాడో అని భయపడుతూ తండ్రి మాట కాదనలేక ఇటుపక్క తమ్ముడు ఎక్కడ పైన పడి మనల్ని తొక్కుతాడేమో అని భయపడుతూనే వెళ్ళారంట. కానీ యేసేపు వారిని గుర్తించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్నలు గుర్తించలా, తండ్రి గుర్తించలా. అంటే తండ్రికి తెలియదు, ఎప్పుడో చనిపోయాడు అనుకున్నాడు. అన్నలు గుర్తించలా. అప్పుడు యేసేపు అంటాడు, దేవునికి భయపడే వ్యక్తి ఒక మాట చెబుతూ ఉన్నాడు, ఇదిగో మనస్సులో మీరు నాకు కీడు చేశారు, కానీ నేను మీకు కీడు చేయను, కీడు చేసే ఉద్దేశం నాకు లేదని మనసులు అనుకొని ఒక వాగ్దానం చేస్తా ఉన్నాడు. మీ ప్రాంతంలో కరువు అయిపోయేంత వరకు సమృద్ధికరమైన ధాన్యాన్ని మీరు తీసుకెళ్ళండి. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. సమృద్ధికరమైన ధాన్యాన్ని మీరు తీసుకెళ్ళండి. మీరు పొరపాటున సిగ్గుపడమాకండి, మీరు తీసుకెళ్ళండి. అంటే దేవునికి భయపడే వ్యక్తి కనుకనే వారు నాకు ద్రోహం చేసినా గాని నేను మాత్రము వారికి కీడు చేయను, మేలు చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవునికి భయపడే వారు మేలు చేస్తారు, ఆ మేలులు వారు అనుభవిస్తారు. అందుకనే దేవుని బిడ్డలుగా ఉన్న మనమంట చూడండి, దేవుడంటే భయపడుతూ మన శత్రువులకైనా మిత్రులకైనా ఎవరికైనా అపకారము తలపెట్టకుండా దేవునికి భయపడుతూ వారికి మనము మేలు చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సహోదరులారా, అదే దేవునికి భయపడుతున్న ఆ యోసేపు చేసిన గొప్ప మేలు, ఆ కరువులో తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో మనము దేవునికి భయపడుతున్నామా? భయపడితే మనం మేలు చేసేవారిగా ఉండాలి. అందుకని మరొక మాట కూడా మనం చదువుకుందాం. దేవునికి భయపడటం వలన మన వంశము కూడా అభివృద్ధి చెందిద్దంట. ఎలానో మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండము 1వ అధ్యాయము 21వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఆ మంత్రసానులు ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి భయపడటం వలన కలిగే లాభము చూడండి ఏమిటంటే వంశం అంట అభివృద్ధి చెందిద్దంట. అంతే. ఈ చదవబడిన వాక్య భాగ గ్రంథంలో యోసేపు చనిపోయిన తర్వాత
ఆ రాజ్యానికి ఒక కొత్త రాజు వచ్చాడు. ఆ కొత్త రాజు వచ్చి ఒక మాట అంటాడు. మంత్రసాలను పిలిపించాడు ముందుగా. ఇదిగో, ఆ దేశంలో మగపిల్లలు అనేవాళ్ళు పుట్టకూడదు. ఒకవేళ పుట్టారనుకో, పురుట్లోనే మీరు చంపేయండి. ఆడపిల్లలు పుట్టారనుకో, ఓకే, వాళ్ళని బ్రతకనివ్వండి. ఆ దేశములో ఆ వంశము అనేది అభివృద్ధి చెందకూడదు. మీరు ఏం చేస్తారో తెలియదు. ఒకవేళ మీరు నా మాటను మీరు వ్యతిరేకిస్తే మీకు తగిన శిక్షను నేను వేస్తానని ఆ రాజు అంట ఆ మంత్రసానులకి ఆజ్ఞాపిస్తే, ఆ మంత్రసానులు రాజు దగ్గర అలాగే అయ్యా, నువ్వు కన్నీరు చేస్తే మేము బ్రతకగలుగుతామా? నువ్వు మా దేశానికి రాజువి, నువ్వు చెప్పినట్టు మేము వింటాము అని ఆ రాజు దగ్గర ఊపినట్టుగా అలా తల ఊపారంట. ఊపిన తరువాత వారు వెళ్ళారు. వారు వెళ్ళిన తర్వాత వారు మాత్రము దేవునికి భయపడేవారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ దేవునికి భయపడేవారు. ఆ యొక్క 17వ వాక్య భాగంలో కూడా మనం చదువుకుందాం. 1వ అధ్యాయము 17 నిర్గమకాండం. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తనకు ఆజ్ఞాపించినట్లుగా చేయక మగ పిల్లలను బ్రతకనిచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని సహోదరులారా, దేవునికి భయపడేవారు రాజు పెట్టిన శాసనాలు కూడా వారు లెక్క చేయరంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి భయపడేవారు రాజు ఏ ఆజ్ఞ అయితే ఇస్తాడో ఆ ఆజ్ఞను పొరపాటున వారు చూడండి వారు వినరు. ఎందుకో తెలుసునా? వారు దేవునికి భయపడే ప్రజలు. ఈ విషయం రాజుకు తెలిసింది. ఆ మంత్రసానుల మీద కోపడ్డాడు రాజు. వారిని పిలిపించి, ఇదిగో నేను చెప్పింది ఏమిటి, మీరు చేసింది ఏంటి? అప్పుడు వారు చెబుతున్న మాట ఏమిటో తెలుసునా? అయ్యా, మేము వెళుతూ ఉన్నప్పుడు పలానా చోట కాన్పు ఉందని మేము వెళుతూ ఉన్నాము. అక్కడికి వెళ్ళిన తరువాత హెబ్రీ స్త్రీలు వారు చాలా చురుకైన వారు. ఎందుకు తెలుసునా? మేము వెళ్ళే లోపల వారికి వారే అంటున్నారు, వారి బొడ్డు వారే కోసుకుంటున్నారు, వారికి మాతో పని లేకుండా వారే చూడండి అన్ని విషయాల్లో వారు చురుగ్గా ఉన్నారు. అందుకని మేము ఏమి చేయలేకపోతున్నాం. ఒకవేళ మేము చేయగలిగిందైతే ఆ బిడ్డ రాగానే మేము చంపేసేవారం అని రాజుకు సమాధానం చెబుతున్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సహోదరులారా, అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. వారు వేరు, ఐగుప్తు స్త్రీలు వేరు, హెబ్రీ స్త్రీలు వేరంట. వీరు చురుకైన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చురుగ్గా ఉండాలంట. పరిచర్యలో చూడండి, సంఘంలో ఉన్నప్పుడు చూడండి చురుగ్గా ఉండాలి. మౌనంగా ఉండకూడదు. మనసేమో ఎక్కడో ఉండిద్ది, చూపేమో ఎక్కడో ఉండిద్ది. కానీ చురుగ్గా ఉండాలి. ఆరాధించేటప్పుడు చురుగ్గా ఉండాలి, వాక్యము వినేటప్పుడు చురుగ్గా ఉండాలి, అన్ని విషయాల్లో చురుగ్గా ఉండాలి. బైబిల్ చదివేటప్పుడు కూడా చురుగ్గా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక యవనస్తుడు ఒకసారి నేను ఎట్లానే వాక్యం చదువుతూ ఉండంటే చురుగ్గా చదువుతూ ఉన్నాడు. అబ్బాలే చదువుతున్నాడు లేదని అనుకున్నా. ఒకసారి బాగా చదువుతూ ఉంటుంటే చురుగ్గా చదువుతున్నాడు. ఎలా చదువుతున్నాడు? దేవా, నేను ఆపదలో ఉన్నప్పుడు నువ్వు ఎలా తాగి ఉన్నావు అంటున్నాడంట. అంటే వాక్యము మారిపోయింది. అంటే యేసు ప్రభువును తాగుబోతుగా చేశాడు. నేను ఎలా దాగి ఉన్నాను ఆపదలో ఉన్నప్పుడు చూడండి, ఆ వాక్యము ఉన్న సారాంశం వేరు. ఇతను చురుగ్గా చదవటం వల్ల కొంచెం మిస్టేక్ పోయింది. అలాగే వాక్యము మనము వినేటప్పుడు చురుగ్గా వింటే ఆ వాక్యం అంట హృదయంలోకి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే దేవునికి భయపడ్డారు ఆ మంత్రసానులు. రాజు మాటకు వారు చూడండి లోపడలేదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథములో యవనస్తులు ఉన్నారు. ఆ యవనస్తులు రాజు చెప్పిన మాట వినలా. రాజు అంటాడు, ఇదిగో చుట్టుపక్కల దేశాల్లో ఉన్న యవనస్తులు చాలా బలవంతులు ఉన్నారు, మన దేశంలో యవనస్తులు బలవంతులుగా లేరు.
పిరికి సన్నసులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు, మీరేం చేస్తారో తెలియదు, మన దేశంలో కూడా యవనస్తులు బలముగా ఉండాలి అని ఒక శాసనాన్ని అలా తయారు చేశాడు. అయితే ఆ ఊర్లో ఉన్న యవనస్తులందరూ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఆ యవనస్తులకి ఒక వ్యక్తి, ఒక అధికారి చెబుతున్న మాట, ఇదిగో 1 నెల రోజుల్లోనే మీరు లావుగా ఉండాలి, బలముగా ఉండాలి, మీకు కావాల్సిన తిండి మేము పెడతాం. కానీ అందరూ తలకాయ ఊపారు. కానీ ఈ యవనస్తులు మాత్రము, కొందరు యవనస్తులు మాత్రము, మేము మా దేవునికి భయపడే వాళ్ళము కలుగునుగాక. హల్లెలూయా. అపవిత్రమైన ఆహారము మేము ఏది తినము, కాస్త పప్పు ధాన్యాలు ఉంటే పెట్టండి, స్లావ్ వస్తుంది. కానీ వీళ్ళు బ్రతిమలాడుతున్నారంట, అయ్యా మాకు మాత్రము మా దేహాన్ని మేము పాడు చేసుకోము, కనుకనే ఆ పప్పు ధాన్యాలు పెట్టండి అని వేడుకొని ఆ పప్పులు తిన్నారంట. ఆ పప్పుతో అన్నం తిన్నారంట. అయితే ఆ యవనస్తుల కంటే వీరు బలంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవునికి మనం భయపడాలి. భయపడటం వల్ల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మరొక మాట కూడా మనం చదువుకుందాము. దేవునికి భయపడటం వలన మనకి ఏమి కలుగుతుంది? బైబిల్ గ్రంథములో యెషయా ప్రవచన గ్రంథము 33వ అధ్యాయము 6వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. త్వరగా మనం చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథము 33వ అధ్యాయము 6వ వాక్య భాగం. యెహోవా భయము వారికి ఐశ్వర్యము కలుగు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి భయపడటం వలన మనకి ఏమి కలుగుతుంది? ఐశ్వర్యము కలుగుతుందంట. ఈ రోజుల్లో చాలా మంది ఐశ్వర్యం కోసము చూడండి చాలా పాటలు పడుతూ ఉంటారు. వారికంటే మేము ఉన్నతమైన స్థితిలో ఉండాలి, వీళ్ళకంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలి. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడితే ఆ ఆశీర్వాదాన్ని ఎవ్వరు చూడండి ఆపలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆశీర్వదించబడాలి అంటే ఊరకనే రాదంట. ఆశీర్వదించబడాలంటే చూడండి, నువ్వు దేవునికి భయపడాలి. నీవు దేవునికి ఎంత భయపడితే, ఎంత లోబడితే దేవుడు నిన్ను ఐశ్వర్యవంతులుగా దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే దేవుడంటే భయపడతారో, ఎవరైతే దేవుడంటే భయపడుతూ ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని భయం కలిగి మందిరానికి వస్తారో, ఎవరైతే దేవుని పట్ల నమ్మకం కలిగి ఉంటారో వారికి దేవుడు ఐశ్వర్యమును కలుగు చేసే దేవుడు ఆయన. అందుకనే నీవు దేవునికి భయపడాలి. దావీదు జీవితంలో కూడా ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్న దావీదు, ఎక్కడో అటు ఇటు తిరుగుతున్న దావీదు, కొండల చుట్టూ, చెట్ల చుట్టూ, పుట్ల చుట్టూ తిరుగుతున్న దావీదు ప్రతి నిత్యము అనుక్షణము దేవునికి భయపడుతూ దేవుని సన్నిధిని అనుభవిస్తున్న దావీదు, గొర్రెలను కాచుకుంటున్న దావీదు, పచ్చిక బయల్లో గొర్రెలు ఉంచేసి ఈయన ఒక చెట్టు కిందకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తున్న దావీదు ఐశ్వర్యవంతుడిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు ఆ దావీదు మహారాజు. రాజు వేరు, మహారాజు వేరు. రాజు అంటే 1-2 దేశాలకి ఉన్న వ్యక్తిని రాజు అంటారు. ఈయన 17 దేశాలకి రారాజుగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహారాజుగా ఉన్నాడు ఈయన. అయితే ఈయన ఐశ్వర్యము కలిగిందంటే ఈ ఐశ్వర్యము దేవుడిచ్చాడు. దేవుడు ఇవ్వటం గల కారణము నిత్యము దావీదు దేవునికి భయపడే వ్యక్తి కనుకనే ఆ ఐశ్వర్యాన్ని పొందుకున్నాడు. అందుకని మనము కూడా దేవునికి భయపడాలి. దేవునికి భయపడే ప్రజలకంట వారికి గొప్ప ఐశ్వర్యము కలుగుతుంది. ఒకవేళ నీకు ఐశ్వర్యమే ఉండవచ్చు, అన్నీ ఉండవచ్చు, కానీ నువ్వు దేవునికి భయపడకపోతే, భయం లేకుండా నువ్వు చూడండి ప్రవర్తిస్తే ఉన్న ఐశ్వర్యం కూడా పోయిద్దంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని దేవునికి భయపడకుండా విచ్చలవిడిగా నీవు నీ యొక్క సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ ఉంటే, దేవుని లెక్క చేయకపోతే, ఆయన ఇచ్చిన ఆ యొక్క
ఐశ్వర్యము కూడా దేవుడు మరలా అలాగే వెనక్కి తీసుకుంటాడు. అప్పుడు నువ్వు మొదటి స్థితిలోనే ఉంటావు. ఈ చదవబడిన వాక్య భాగ గ్రంథంలో యాకోబు ఉన్నాడు, మోసగాడు. తండ్రిని తల్లిని మోసగించి తండ్రిని అన్నని మోసగించి మేనమామ దగ్గరికి వెళ్ళిపోయి తనకు బుద్ధి వచ్చి నేను చేసింది పొరపాటు అయిందని దేవుని దగ్గర బ్రతిమలాడితే దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత ఒట్టి చేతులతో వెళ్ళిన వ్యక్తి చూడండి, బంగారము, వజ్రాలు, మందలు విస్తారంగా దేవుడిచ్చాడు. ఒకరోజు దేవుడు ఆ యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? యాకోబో, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండవలసిన సమయం నీకు లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళేసి నీ ఇంటికి నువ్వు వచ్చేసే అన్నాడు. యాకోబు ఎమ్మటినే భార్యని లేపి అంటాడు, ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు, ఇక్కడ మనం ఉండకూడదు, మనకు రావాల్సింది మొత్తం మనం తీసుకొని మనము ఇక్కడి నుంచి మనము వెళ్ళిపోదామని మొత్తం మూట ముళ్ళు మొత్తం కట్టుకొని వెళ్ళిపోయాడు యాకోబు. తన సొంత ఊరు దగ్గరగా వస్తా ఉన్నది. అంతవరకు దేవుడంటే భయపడే యాకోబు ఇప్పుడు ఎవరిని చూసి భయపడుతున్నాడంటే అన్నను చూసి భయపడతా ఉన్నాడు. ఎందుకు తెలుసునా? మా అన్న మహామూర్ఖుడు, అనుకున్న పని చేస్తాడు కనుకనే వాడి కోపం ఎలా ఉండితో తెలియదు, వాడు ఎలా ఉన్నాడో తెలియదు, వాడి మైండ్ సెట్ ఎలా ఉందో తెలియదు అని గడగడగడలాడుతూ ఉన్నాడు. భార్య అంటుంది, ఏమండి ఏంటి భయపడుతున్నావేంటి, కంగారు పడుతున్నావేంటంటే, నీకు తెలీదు మా అన్న మహామూర్ఖుడు, మనకి ఎంత ఆస్తి ఉంది, ఈ ఆస్తిని చూసి కూడా వ్యసన పడుతూ ఉంటాడు కనుకనే ఏం చేయాలో అర్థం కావట్లేదు అని తన భార్యతో చెబుతూ ఉంటుంటే, నువ్వే కదయ్యా దేవుడు పొమ్మన్నాడు, అందుకని మనం మొత్తం మనం సర్దుకొని ఇట్లా వెళ్తా ఉన్నాము, మరి ఎందుకు భయపడుతున్నావు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడుగా అంటే, నీకు తెలీదో మా అన్న సంగతి అని ఆమె నోరుని అలా మూసేశాడంట. మరలా తన పనివారిని పిలిచి, ఇదిగో నేను సంపాదించిన సగం సంపాదన దాన్ని వేరు చేయండి, ఆ సగం సంపాదన తీసుకెళ్లి ముందుగా మా అన్నకి ఇచ్చేసేయండి. మా అన్న ఆ యొక్క ధనాన్ని చూసి, ఆ సంపాదన చూసి ఆ కోపం నుండి కొంచెం బయటపడతాడు, నన్ను ప్రేమిస్తాడు. ఈ సంపాదన తీసుకొని మీరు ముందుకు వెళ్ళిపోండి. వెళితే వారు ఆ సగం ఆస్తిని తీసుకుని వెళితే అక్కడ అన్న, నా తమ్ముడు ఎప్పుడు వస్తాడా, చూడక చాలా సంవత్సరాలు అయింది, చూడాలి అని చాలా ఆశపడుతూ ఉంటుంటే అప్పుడు వారు చెబుతున్న మాట, అయ్యా యాకోబు అన్న నువ్వేనా? నేనే. ఇదిగో నీ తమ్ముడు సగం ఆస్తిని నీకు ఇవ్వమన్నాడు, వాడి ఆస్తి నాకెందుకు, వాడు వస్తే చాలు నాకు. లేదయ్యా, నీ ఆస్తిని, ఈ యొక్క ఆస్తిని బలవంతంగా అతని చేతిలో పెట్టేసి వారు యాకోబు దగ్గరికి వెళ్ళారు. యాకోబు అప్పటికే గడగడలాడుతూ ఉన్నాడు. వెంటనే వారు చెబుతున్న మాట, అయ్యా నా యజమానుడా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీ అన్న అక్కడ క్షేమంగా ఉన్నాడు, నీ ఆస్తి వద్దన్నాడు, మేమే బలవంతంగా మీ అన్న చేతులు పెట్టేశాం. మరి ఆస్తి వద్దన్నప్పుడు నా ఆస్తిని మీరు తీసుకుని వస్తే బాగుండే కదా, మాకు అదంతా తెలియదయ్యా, నువ్వు ఏమన్నావు మేము ఇచ్చేసాం. కానీ సంపాదించిన ఆస్తి సగం పోగొట్టుకోవటం అంటే ఎలా పోగొట్టుకున్నాడంటే, దేవునికి భయపడిన వ్యక్తి అన్నకు భయపడటం వలన ఆస్తి పోగొట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు దేవునికి భయపడితే దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడిగా దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుడు చెబుతున్న మాట, నా రాకడ సమీపంగా ఉన్నది, నేను నీకు అనేకమైన కోరికలు నేను మీకు తీర్చాను, కానీ నాలో ఉన్న కోరిక ఏమిటంటే మీరు నాకు భయపడాలి ఈ రాత్రి, మీరు నాకు లోపడాలి ఈ రాత్రి. నేనంటే చూడండి మీకు భయం కలగాలి. ఎవరికైతే భయం కలుగుతుందో వారి జీవితము చూడండి సమర్పణ కలిగిన జీవితంగా దేవుడు మారుస్తాడు. దేవుడు అంటే చూడండి భయపడే వారికి దేవుడు గొప్ప ఐశ్వర్యం ఇస్తాడు. దేవుడు అంటే భయపడే వారికి చూడండి వారి వంశాన్నంట దేవుడు అభివృద్ధి పరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని దేవునికి భయపడటం వలన నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ పిల్లలు దీవించబడతారు. నువ్వు దేవునికి నిత్యము నువ్వు భయపడుతూనే ఉండాలి, అంతేగాని నువ్వు నటించకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది నటిస్తూ ఉంటారు,
కొంతమంది దేవుడు అంటే భయపడుతున్నట్లుగా నటిస్తూ ఉంటారు. ఆ నటించే వాళ్ళని చూడండి, దేవుడంట వారిని వేరుపరుస్తాడంతే. ఇంక వారి బ్రతుకులంతా ఇంకా అలాగే ఉంటాయి. కానీ దేవుని సన్నిధిలో నటించకూడదు. ఒక ఆమె ఉంది, ఏం ప్రార్థన చేసిద్దో, చక్కగా పాటలు పాడిద్ది, బాగా వాక్యం వినిద్ది, పక్క వాళ్ళకు కూడా చెప్పిద్ది. కానీ ఆమెలో చూడండి విశ్వాసం లేదు. అంటే చూడండి, నటించే భక్తిని ధరించుకుందామే. తన గేదెకి ఏదో రోగం వస్తే ప్రార్థన చేసి కొంచెం ప్రార్థన చేసిన ఆయిల్ ఆ గేదె మీద అలా చల్లితే ఒకవేళ విశ్వాసాన్ని బట్టి దేవుడు బాగు చేస్తాడు. కానీ ఈమె సంఘములో ఆసక్తిగా ఉన్న ఈమె వెళితే బాగుండదని అనుకొని పక్క వాళ్ళని పిలిచి వాళ్ళకి ఒక డబ్బులు ఇచ్చి పలానా చోటుకి వెళ్ళి ఒక అంతరం తీసుకొని రాపో, నా గేదెకి కడతానంటుంది. అంటే నటిస్తూ ఉంటుంది ఈమె. అలా నటించే వాళ్ళు ఎంతమంది లేరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకళ్ళు నాకు ఫోన్ చేశారు ఇటీవల, మా గేదె అండి కడుపు అంతా బిర్రుగా ఉంది, ఆహారము మేయట్లేదు, ఆకలి చూడండి, మరి దానికి ఆకలి వేస్తుంది కానీ మరి మేత మేయట్లేదు, నీళ్లు తాగట్లేదు, ప్రార్థన చేయండి అన్నారు. సరే నేను ప్రార్థన చేస్తూ ఉంటే నాకు దేవుడు బయలుపరుస్తున్నాడు, దానికి 2 అంతరాలు కనపడుతున్నాయి. నేను ప్రార్థన చేస్తుంటే ఏంటి అంతరాలు కట్టారు అన్న. కట్టామండి అన్నారు. మీరు మొత్తం మీద ఏ చర్చికి వెళ్తారన్నా? పెంతుకొస్తు చర్చికి వెళ్తామని అన్నారు. మరి అంతరాలు అంత అవసరమా అన్న? ఏదో కట్టామండి, ఏదో అయిపోయింది, తీస్తే ఎట్టా ఒక్కొక్క అంతరం వచ్చేసి 5,000 రూపాయలు అంటుంది. చూడండి, దేవుని మందిరానికి కానుక తెమ్మంటే చిల్లర మర్చి మనం సందేస్తాం. అంతరాలకి వాళ్ళు ఎంత చెబితే చాలకపోతే ఇంకా మేము పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటాం అంటారు. అంటే లోకానికి ఇస్తాం కానీ దేవునికి ఇవ్వటానికి మనసు రాదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు దేవునికి ఎంత ఇస్తే దేవుడు అంతకంటే నీకు 2 అంతలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నేను అన్నాను, ఆ 2 తీసేస్తేనే ప్రార్థన చేస్తానన్న. తర్వాత వాళ్ళు అంటారు కష్టంగా తీసేశారు. నేను ప్రార్థన చేస్తుంటే దాని మీద ఒక పెద్ద దయ్యం కూర్చుంది. దాన్ని మేత మేయనిట్లేదు, నీళ్లు తాగనిట్లా. నేను గట్టిగా ప్రార్థన చేస్తున్నాను, ఇక్కడ నుండి ఆ నీళ్లు పట్టుకు ప్రార్థన చేస్తానన్నాను. వాళ్ళు జగ్గుతో ఆ నీళ్లు పట్టుకున్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ నీటిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వెంటనే ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ నీళ్లు చల్లేసే అన్న. ఎప్పుడైతే నీళ్లు అలా గేదె మీద చల్లేశారో ఆ గేదె అరవటం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతవరకు మేత మేయని గేదె మేత మేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఎందుకు దేవుడు గొప్ప కార్యం చేశాడంటే, ఇక్కడ ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ గొప్ప కార్యం చేశాడు. అంటే ఎందుకు చేశాడు? మనలో దేవునికి భయపడి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకని మనం నటించకూడదు. ప్రార్థనకి వెళ్ళినా కానీ చూడండి, నువ్వు నటించే స్వభావం కలిగి ఉంటే దేవుడు నీ ప్రార్థన వినడు. అందుకని మనం నటించకూడదు, జీవించాలి, ప్రభు కోసం జీవించాలి. ఆయన ప్రేమమయుడు, ఆయన పాపిని చూడండి క్షమించగలిగిన దేవుడైన. ఈ ప్రపంచంలో ఒక మనిషిని క్షమించాడంటే పాపము లేని దేవుడు మాత్రమే ఆ మనిషిని క్షమించేది. పాపము లేని దేవుడు, పరిశుద్ధుడై ఉన్న దేవుడు, కామ క్రోధ మదమాశ్చర్యములను అణిచివేసుకున్న దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు నీ పాపాలను క్షమిస్తాడు. ఈ రాత్రి ఆ దేవుణ్ణి మనము బలముగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవుని పట్టుకున్న వారు మాత్రమే దేవునికి భయపడతారు. దేవుని సరిగా పట్టుకోకపోతే నువ్వు నటిస్తావు. దేవుని సరిగా పట్టుకోకపోతే నువ్వు దేవుడంటే నువ్వు భయపడవు. అందుకని రాత్రికాల సమయంలో దేవుడు కోరుకుంటున్న మాట, నీవు నాకు భయపడాలి. నువ్వు భయపడితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ వంశాన్ని దీవిస్తాను. నీవు భయపడితే నీ సాక్ష్యాన్ని నేను ఇంకా 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 బలపరుస్తాను. అబ్రహాముని దేవుడు బలపరిచాడు. అబ్రహాము పట్ల దేవుడు గొప్ప సాక్ష్యం చెబుతా ఉన్నాడు. అందుకనే ఈ రాత్రి మనము దేవునికి భయపడాలి. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి నువ్వు భయపడుతున్నావా? దేవుడు కోరుకుంటున్న రాత్రి, నీ అవసరాన్ని నేను తీర్చాను,
నీ అవసరాన్ని నేను పలుసార్లు తీర్చాను. నాకు ఒక కోరిక ఉన్నది. అందరూ ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేయండి. నాకు ఒక కోరిక ఉన్నది. నువ్వు నాకు భయపడాలి. నువ్వు దేవునికి భయపడుతున్నావా? ఏ విషయాలు నువ్వు దేవునికి భయపడటం లేదు? ఏ విషయాలు నిన్ను కృంగదీస్తున్నాయి? ఏ సందర్భాల్లో నువ్వు దేవుడు అంటే, చూడండి, దేవుని పట్ల నువ్వు నటిస్తున్నావు. నటిస్తే దేవుడు ఆయన దుఃఖపడుతున్నాడు. ఈ రాత్రి దేవుడు కోరుకుంటున్న మాట, నీవు నాకు మాత్రమే భయపడాలి. ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అబ్రహాము భయపడ్డాడు. అబ్రహాము భయపడ్డాడు. ఈ రాత్రి అబ్రహాము భయపడటం ద్వారా దేవుడు మాటకు కట్టుబడి సమర్పణ కలిగి, దేవుడు మాటకు లోబడి, దేవుడు చెప్పిన మాట వినటానికి ఇష్టపడ్డాడు. అబ్రహాముని దేవుడు పరీక్షించాడు. సమర్పణ కలిగిన వాళ్ళు దేవునికి భయపడతారు. దేవుడంటే సమర్పణ కలిగి ఉండాలి. నువ్వు ఏదో అలా వచ్చిపోయి ఏదో కాసేపు నామకార్థమైన ముసుగులో నేను ఉండాలని నువ్వు కోరుకుంటే నీలో సమర్పణ ఉండదు. ఇదిగో, దేవుడంటే ఎవరైతే భయపడతారో వారి వంశాన్ని దేవుడు అభివృద్ధి చేయబోతున్నాడు. ఈ రాత్రి నీ వంశము కనుమరుగైపోతుందా? నీ వంశము అంతరించిపోతుందా? అంటే నీలో దేవుని భయం లేదు. దేవుని భయం లేదు. దేవుడు అంటే భయపడే వారి వంశము వర్ధిల్లుతూ ఉంటుంది. రాత్రి దేవుడంటే భయపడుతున్నావా? దేవుడంటే భయపడుతున్న వారిని దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆశీర్వాదానికి దేవుడు నిన్ను కర్తగా నా దేవుడు నిన్ను మార్చబోతూ ఉన్నాడు. ఆయన ఆశీర్వదించడం మొదలు పెడితే ఎవరు ఆపలేరు. కనుకనే దేవుడంటే భయపడాలి. రాత్రి దేవుడంటే భయపడే వారు ప్రజలు శత్రువులు కూడా మేలు చేస్తారు. వారి స్వభావం అలాంటిది, ప్రేమించే గుణము. కనుకనే నీవు మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. ప్రభు కోరుకునేది అదే, కీడు చేసే వ్యక్తిగా ఉండకూడదు. సాతాను నీకు కీడును తలపెడతా ఉంటాడు. సాతాను ఎప్పుడు నిన్ను పడవేయాలని వాడు శత ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సాతాను బంధకాలలో నీవు ఉన్నావా? రా బయటికి. నా దేవుడు నీకు విడుదల కలుగజేయబోతున్నాడు. బంధకాలన్నిటినీ త్రెంపగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. అట్టి యేసు నీ వ్యక్తిత్వంలో ఉన్న ఆ మర్మాన్ని దేవుడు